కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. చూడండి, కళ్ళు పెద్దవి చేసుకొని బాగా చూడండి. జనాల డబ్బు మా కంపెనీ అకౌంట్లోనే ఉంది. అయినా ఈ గోడౌన్లో డబ్బు ఉందని మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదంతా అబద్ధం. ఇది ఫేక్ అకౌంట్. ఫేక్? ఈ అకౌంట్లో డబ్బులు ఉన్నట్టుగా చూపిస్తుందే తప్ప నిజంగా ఈ అకౌంట్లో డబ్బే లేదు. ఏం మాట్లాడుతున్నావు? మా కంపెనీ అకౌంట్లో ఉన్న డబ్బు ఫేక్ అని నువ్వెలా అంటావు? అవును, మా వదిన కళ్ళారా మీకు అకౌంట్ డబ్బులు చూపిస్తున్నా ఫేక్ అంటారేంటి మీరు? ఓకే, మీ కంపెనీ అకౌంట్ డీటెయిల్స్ ఇప్పుడే ఇవ్వండి. ఈ క్షణమే ఆ బ్యాంక్ జోనల్ ఆఫీస్ కి ఫోన్ చేసి ఇది ఫేకో లేక రియల్ అకౌంటో ఇప్పుడే ఇక్కడే లైవ్ లో జనాలందరి ముందు ప్రూవ్ చేస్తాను. మా కంపెనీ అకౌంట్ డీటెయిల్స్ మీకెలా ఇస్తామండి? అవునండి, ఎలా ఇస్తాం? డీటెయిల్స్ ఇవ్వడానికి భయపడుతున్నారంటే ఖచ్చితంగా ఈ అకౌంట్ ఫేకే. ఫస్ట్ గోడౌన్ ఓపెన్ చేయండి. ఏంటి ఈ రిపోర్టర్? ఇలా అంటే అలా అంటాడు, అలా అంటే ఇలా అంటాడు. ఇప్పుడు వీడి నుంచి నేను ఎలా తప్పించుకోవాలి? ఏంటి మధు ఆలోచిస్తున్నావు? ఆ అకౌంట్ ఫేక్ అని రిపోర్టర్ అంటున్నారు కదా. గోడౌన్ ఓపెన్ చేసి లోపల జనాల డబ్బు లేదని ప్రూవ్ చేయి. ఇది నీకు సంబంధించిన విషయం కాదు సింధు, నువ్వు సైలెంట్ గా ఉండు. మీ వదనికి నువ్వైనా చెప్పు యష్ గోడౌన్ ఓపెన్ చేయమని. ఇప్పుడు గోడౌన్ ఓపెన్ చేయకపోతే లైవ్ టెలికాస్ట్ చూసే పబ్లిక్ అంతా ఈ రిపోర్టర్ చెప్పేదే నిజం అనుకుంటారు కదా. అవును వదినా, సింధు చెప్పేది నిజమే. గోడౌన్లో డబ్బు లేదని మనం నిరూపిస్తేనే జనాలు మనల్ని నమ్ముతారు వదినా. లేదంటే రేపు మన ఆఫీస్ మీద ఇంటి మీద వచ్చి పడతారేమో. గోడౌన్ ఓపెన్ చేస్తే లోపల నేను దాచిపెట్టిన డబ్బు బయటపడిపోతుంది. ఇక నేనేం చెయ్యలేను, మావయ్య ముందు తలెత్తుకోలేను. జనాల్ని మోసం చేసి నేనే ఈ డబ్బంతా కొట్టేశానన్న విషయం యష్తో పాటు పబ్లిక్కి కూడా తెలిసిపోతుంది. అప్పుడు నన్ను జైల్లో పెడతారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? వదినా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? అయినా మన కంపెనీ అకౌంట్లోనే జనాల డబ్బున్నప్పుడు ఈ గోడౌన్ ఓపెన్ చేయడానికి మనకేంటి భయం? ఆ అకౌంట్లో డబ్బులు లేవు, అదంతా ఫేక్. ఈ గోడౌన్లోనే డబ్బంతా ఉంది. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే నా చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఏంటి మధు, యష్ చెప్తున్నాడు కదా, గోడౌన్ ఓపెన్ చేయడానికి ఎందుకు ఇంతసేపు సంకోచిస్తున్నావు? అంటే ఈ రిపోర్టర్స్ చెప్పినట్టుగా నిజంగా జనాల డబ్బు ఈ గోడౌన్లోనే దాచిపెట్టావా? అందుకే ఓపెన్ చేయడానికి నువ్వు భయపడుతున్నావా? వదినా, మనకింక వేరే దారి లేదు. ఓపెన్ చేసి తీరాల్సిందే. ఓపెన్ చేయొద్దునా. ఆగండి ఆగండి. మధు, ఇప్పుడు కనుక నువ్వు గోడౌన్ ఓపెన్ చేయకపోతే ఈ జనాలు నిన్ను తంతారు. చెప్తున్నా కదా, ఆగండి ఆగండి ఆగండి. దయచేసి మా వదిన ఏం చేయకండి. గోడౌన్ ఓపెన్ చేస్తుంది. వదిన వెళ్ళి లాక్ ఓపెన్ చేయవదినా. ఏంటో వదిన ఆలోచిస్తున్నావు? వదిన, జనాల పరిస్థితి చూస్తున్నావు కదా, వెళ్ళొదినా, నా మాట విను.
ఏంటి మధు, ఏంటి అంత ఆలోచిస్తున్నావు? వెళ్ళి ఓపెన్ చేయి. ఓపెన్ చేయొద్దునా? ఎంతసేపు మధు, త్వరగా ఓపెన్ చేయి. కీ సెట్ అవ్వడం లేదు. కంగారులో గోడౌన్ కీ తీసుకురాబోయి పొరపాటున వేరే కీస్ తీసుకొచ్చాను. అనుకున్నాను మీరిలాగే చేస్తారని అనుకున్నాను. ఈ గోడౌన్లో డబ్బు లేకపోతే మీరెందుకు ఇంతలా కంగారు పడతారు? పొరపాట్ల కాదు, కావాలనే వేరే కీ తెచ్చారు మీరు. హలో, ఏంటి ఇప్పుడు? ఈ గోడౌన్ ఓపెన్ చేయాలి, అంతే కదా? అవును, అంతే, చేయాల్సిందే, అంతే, అంతే, చేయాల్సిందే, అంతే, చేయాల్సిందే. చేస్తాం, ఒక్క నిమిషం. దీంతో పగలగొట్టి గోడౌన్ ఓపెన్ చేస్తాను, సరేనా? ఎలా అయితే ఏంటండి, మాకు కావాల్సింది గోడౌన్ ఓపెన్ చేయడం. ఓపెన్ చేయండి. మరిది గారు, రాడ్తో పగలగొడితే గోడౌన్ డ్యామేజ్ అయిపోతుంది. పగలగొట్టకపోతే ప్రాజెక్టు పరువు, మన కుటుంబం పరువు డ్యామేజ్ అవుతుంది మధు. అవునదినా, సింధు చెప్పింది కరెక్టే. మీరు ఆగండి, పక్కకు తప్పుకోండి. ఇన్నేళ్లకి మంచి పని చేస్తున్నావు యష్. ఇక మధు పని అయిపోయినట్టే. ఈ గోడం ఓపెన్ అయితే మధు కథ క్లోజ్ అయిపోతుంది.